విజ్ఞాన శాస్త్రము చరిత్రకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి బిట్స్ ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్నాం. దీంట్లో ఫస్ట్ బిట్ సైన్స్ అనేటటువంటి పదము ఏ భాష నుంచి వచ్చింది. సైన్స్ అనేటటువంటి పదము ఏ భాష నుంచి వచ్చింది అనేటటువంటి క్వశ్చన్ ఉంది. దీంట్లో మనకి తెలుగు, ఆప్షన్ ఏ తెలుగు, ఆప్షన్ బి సంస్కృతము, ఆప్షన్ సి లాటిన్, ఆప్షన్ డి గ్రీకు. చెప్పండి దీనికి సరైన సమాధానాన్ని మిత్రులు కామెంట్ చేయండి. సైన్స్ అనే పదము ఏ భాష నుంచి వచ్చింది? తెలుగు పదము, సంస్కృతము, లాటిను, గ్రీకు. ఓకే, రైట్ ఆన్సర్ అండి. దీనికి సరైన సమాధానము లాటిన్. సైన్స్ అనేటటువంటి పదము లాటిన్ పదం నుంచి రావటం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. సైన్షియా లేదా సిరే అనే పదాలు ఏ భాషకు చెందినవి? సైన్షియా లేదా సిరే అనేటటువంటి పదాలు ఏ భాషకు చెందినవి? తెలుగు, సంస్కృతము, లాటిను, గ్రీకు. సైన్షియా లేదా సిరే అనేటటువంటి పదాలు ఏ భాషకు చెందినవి? తెలుగు, సంస్కృతము, లాటిను, గ్రీకు. ఓకే, రైట్ ఆన్సర్ అండి. లాటిన్. లాటిన్ పదం నుంచి రావటం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. సైన్స్ అనే పదానికి అర్థం ఏమిటి? సైన్స్ అనేటటువంటి పదానికి అర్థం ఏమిటి? కథ, పాట, జ్ఞానము, ఆట. సైన్స్ అనేటటువంటి పదానికి అర్థము ఏమిటి? ఓకే, రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ సి జ్ఞానము. సైన్స్ అంటే జ్ఞానం అని అర్థం, నాలెడ్జ్. నెక్స్ట్ క్వశ్చన్, వేద అంటే ఏమిటి? వేద అంటే ఏమిటి? పుస్తకము, జ్ఞానము, పాట, కథ. వేద అంటే ఏమిటి? పుస్తకము, జ్ఞానము, పాట, కథ. ఓకే, రైట్ ఆన్సర్ అండి జ్ఞానము. మీరు సరైన సమాధానం పెట్టకపోయినా పర్లేదండి, ఎందుకంటే మీరు మెసేజ్ చేసిన తర్వాత ఒకవేళ మిస్టేక్ అవటం వల్ల ఇబ్బంది ఏమి ఉండదండి. ఎందుకంటే మనకి మిస్టేక్ అయినటువంటి దాని గురించి మనకి ఇంకా ఎక్కువ మనకు గుర్తుండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు మెసేజ్ చేసిన తర్వాత మీరు రాంగ్ అయితే ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఇక్కడ మనకి ఇక్కడ నేర్చుకునేది ఏంటి అంటే మనకి డిఎస్సి పర్పస్ లో మనం నేర్చుకోవడానికి ఇక్కడ ఈ లైవ్ లో పార్టిసిపేట్ చేస్తున్నాం. కాబట్టి కొంతమందికి కొన్ని బిట్లు ఒక్కోసారి మిస్ అవ్వచ్చు, లేకపోతే వాటి గురించి కొంచెం మనకి నాలెడ్జ్ లేకపో ఉండొచ్చు. సో కాబట్టి బిట్స్ మీరు ఆన్సర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఆన్సర్ చేసే క్రమంలో మీరు ఏదైనా తప్పు వచ్చినప్పుడు దానికి మనం ఎలాంటి ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. వేరే వాళ్ళు సరైన సమాధానం చెప్తున్నారు, మనం సరైన సమాధానం చెప్పట్లేదు అనేటటువంటి ఫీలింగ్ అనేది అవసరం లేదు. ఎందుకంటే మనం ఇట్లా నేర్చుకోవటం ద్వారానే మనం ఎక్కువ విషయాన్ని నేర్చుకోగలుగుతాం. ఓకే, థ్యాంక్ యూ అండి. వేద అంటే జ్ఞానము అని అర్థం. నెక్స్ట్ క్వశ్చన్, జీవం గురించి అధ్యయనం చేసే శాస్త్రం ఏమిటి? భౌతిక శాస్త్రము, రసాయన శాస్త్రము, జీవశాస్త్రము, ఖగోళ శాస్త్రము. జీవం గురించి అధ్యయనం చేసే శాస్త్రం పేరేమిటి? ఆప్షన్ ఏ భౌతిక శాస్త్రము, ఆప్షన్ బి రసాయన శాస్త్రము, ఆప్షన్ సి జీవశాస్త్రము, ఆప్షన్ డి ఖగోళ శాస్త్రము. ఓకే, రైట్ ఆన్సర్ అండి జీవశాస్త్రం. మరి అయితే మనకి ఇది ఈ అకాడమీ టెక్స్ట్ బుక్ ను బేస్ చేసుకుని తయారు చేసినటువంటి క్వశ్చన్. మరి అయితే ఎట్లాంటి క్వశ్చన్లు కూడా మరి ఎంత ఈజీగా ఉండేవి కూడా వస్తాయంటే వస్తాయండి. ఎందుకంటే మనం చెప్తున్నాం కదా, ఈజీగా ఉండేటటువంటి క్వశ్చన్లు, హార్డ్ గా ఉండేవి, యావరేజ్ గా ఉండే క్వశ్చన్లు కూడా ఖచ్చితంగా మన క్వశ్చన్ పేపర్ లో ఉంటాయి. కాబట్టి మనం ఖచ్చితంగా ఎలాంటి కొన్ని కొన్ని బాగా తెలిసినటువంటి క్వశ్చన్లు కూడా మనకి రావడానికి అవకాశం ఉంటుంది. అలాంటి సందర్భాల్లో చాలా మంది మిత్రులు ఏం చేస్తారంటే ఇదేదో దీంట్లో లాజిక్ ఉంది, ఎంత ఈజీగా ఉండే క్వశ్చన్ మనకి ఇవ్వడు కదా అని చెప్పేసి అలాంటి చిన్న చిన్న క్వశ్చన్లు కూడా చాలా మంది ఎక్కువగా ఓవర్ థింక్ చేసి దాన్ని తప్పు పెట్టే అవకాశం కనిపిస్తుంటుంది. సో కాబట్టి అలా చేయకుండా మీరు సింపుల్ గా ఉన్నటువంటి బిట్లను డైరెక్ట్ గా పెట్టేసి వాటి గురించి ఎక్కువగా ఆలోచించకండి. ఓకే, దీని సరైన సమాధానము జీవశాస్త్రం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. జీవశాస్త్ర పితామహుడు ఎవరు? జీవశాస్త్ర పితామహుడు ఎవరు? లామార్కు, అరిస్టాటిల్, శరకుడు, సుశ్రుతుడు.
అరిస్టాటిల్ రైట్ ఆన్సర్ అండి. జీవశాస్త్ర పితామహుడు, ఫాదర్ ఆఫ్ బయాలజీ అరిస్టాటిల్. నెక్స్ట్, బయాలజీ అనేటటువంటి పేరును పెట్టింది ఎవరు? జీవశాస్త్రానికి పేరు పెట్టినటువంటి శాస్త్రవేత్త ఎవరు? జీవశాస్త్రానికి పేరు పెట్టినటువంటి శాస్త్రవేత్త అరిస్టాటిల్, లామార్క్, చరకుడు, సుశ్రుతుడు. బయాలజీ లేదా జీవశాస్త్రానికి పేరు పెట్టినటువంటి శాస్త్రవేత్త అరిస్టాటిల్, లామార్క్, చరకుడు, సుశ్రుతుడు. లామార్క్ అండి. బయాలజీకి జీవశాస్త్రానికి పేరు పెట్టినటువంటి శాస్త్రవేత్త లామార్క్. చూడండి పేరులో ఉంటది బయాలజీ అన్నప్పుడు లా, మూడో లెటర్ లా ఉంది కదా, బయాలజీలో లామార్క్ అని గుర్తుపెట్టుకోండి. బయాలజీ అనేటటువంటి ఆ పేరు పెట్టినటువంటిది శాస్త్రవేత్త లామార్క్. మరి బయాలజీ, ఫాదర్ ఆఫ్ బయాలజీ, జీవశాస్త్ర పితామహుడు మాత్రం అరిస్టాటిల్. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. మొక్కల గురించి అధ్యయనం చేసే శాస్త్రం ఏమిటి? మొక్కల గురించి అధ్యయనం చేసే శాస్త్రం ఏమిటి? జంతు శాస్త్రము, వృక్ష శాస్త్రము, వైద్య శాస్త్రము, భూగర్భ శాస్త్రము. రైట్ ఆన్సర్ అండి. మొక్కల గురించి అధ్యయనం చేసే శాస్త్రము వృక్ష శాస్త్రము. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. చరకుడు మరియు సుశ్రుతుడు ఏ రంగాల్లో ప్రముఖులు? చరకుడు మరియు సుశ్రుతుడు ఏ రంగాల్లో ప్రముఖులు? ఖగోళ శాస్త్రము, ఆప్షన్ బి గణిత శాస్త్రము, ఆప్షన్ సి వైద్య శాస్త్రము, ఆప్షన్ డి భౌతిక శాస్త్రము. చరకుడు, సుశ్రుతుడు ఏ రంగాల్లో ప్రముఖులు? ఖగోళ శాస్త్రము, గణిత శాస్త్రము, ఆప్షన్ సి వైద్య శాస్త్రము, ఆప్షన్ డి భౌతిక శాస్త్రం. ఓకే, రైట్ ఆన్సర్ అండి ఆప్షన్ సి వైద్య శాస్త్రము. చరకుడు, సుశ్రుతుడు వీళ్ళిద్దరు కూడా వైద్య శాస్త్రంలో ప్రముఖులు. మన భారతదేశంలో వీళ్ళు ఎన్నో రకాలైనటువంటి వ్యాధులకి నివారణ పద్ధతులను కూడా సూచించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. ఈ క్రింది వాటిలో ఏది జీవశాస్త్రం యొక్క భాగము కాదు? ఈ క్రింది వాటిలో ఏది జీవశాస్త్రం యొక్క భాగం కాదు? వృక్ష శాస్త్రము, ఆప్షన్ బి జంతు శాస్త్రము, ఆప్షన్ సి భౌతిక శాస్త్రము, ఆప్షన్ డి వైద్య శాస్త్రం. జీవశాస్త్రంలో భాగం కానిది వృక్ష శాస్త్రము, జంతు శాస్త్రము, వైద్య శాస్త్రము, భౌతిక శాస్త్రము. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి భౌతిక శాస్త్రం. అంటే భౌతిక శాస్త్రం అనేది జీవశాస్త్రం సంబంధించింది కాదు. వృక్ష శాస్త్రము, జంతు శాస్త్రము, వైద్య శాస్త్రం అనేది కూడా మొత్తం కూడా జంతువులకు సంబంధించిందే. కాబట్టి దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి భౌతిక శాస్త్రము. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. అరిస్టాటిల్ ఈ క్రింది వాటిలో దేనికి సంబంధించిన వాడు కాదు? అరిస్టాటిల్ క్రింది వాటిలో దేనికి సంబంధించిన వాడు కాదు? ఆప్షన్ ఏ జీవశాస్త్రము, ఆప్షన్ బి తత్వశాస్త్రము, ఆప్షన్ సి గణిత శాస్త్రము, ఆప్షన్ డి జంతు శాస్త్రము. అరిస్టాటిల్ క్రింది వాటిలో దేనికి సంబంధించిన వాడు కాదు? ఆప్షన్ ఏ జీవశాస్త్రము, ఆప్షన్ బి తత్వశాస్త్రము, ఆప్షన్ సి గణిత శాస్త్రము, ఆప్షన్ డి జంతు శాస్త్రము. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి గణిత శాస్త్రము. మరి చూడండి, అరిస్టాటిల్ జీవశాస్త్రంతో సంబంధం ఉంది, గణిత తత్వశాస్త్రంతో సంబంధం ఉంది, జంతు శాస్త్రంతో సంబంధం ఉంది, కానీ గణిత శాస్త్రంతో సంబంధం లేదు. కాబట్టి ఇది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, వేదాలలో లేనిది ఏమిటి? వేదాలలో లేనటువంటిది ఏమిటి? జ్ఞానము, చరిత్ర, పాటలు, ఆధునిక సైన్స్.
వేదాల్లో లేనటువంటి అంశం ఏది? జ్ఞానము, చరిత్ర, పాటలు, ఆధునిక సైన్స్, మోడర్న్ సైన్స్. దీనికి సరైన సమాధానము ఆప్షన్ డి, ఆధునిక సైన్స్. అంటే మోడర్న్ సైన్స్ అనేది వేదాల్లో లేదు. మిగిలినటువంటి జ్ఞానం కానివ్వండి, చరిత్ర, పాటలు, సో ఇవన్నీ కూడా మనకి దీంట్లో కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్. ఒక రైతు తన పొలంలో కొత్త రకం మొక్కలు నాటాలనుకుంటున్నాడు. అతనికి ఏ శాస్త్రము ఉపయోగపడుతుంది? ఒక రైతు తన పొలంలో కొత్త రకం మొక్కలు నాటాలనుకుంటున్నాడు. అతనికి ఏ శాస్త్రం ఉపయోగపడుతుంది? జంతు శాస్త్రము, వృక్ష శాస్త్రము, భౌతిక శాస్త్రము, రసాయన శాస్త్రము. ఒక రైతు తన పొలంలో కొత్త రకం మొక్కలు నాటాలనుకుంటున్నాడు. అతనికి ఏ శాస్త్రం ఉపయోగపడుతుంది? జంతు శాస్త్రము, వృక్ష శాస్త్రము, భౌతిక శాస్త్రము, రసాయన శాస్త్రము. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి, వృక్ష శాస్త్రం. రైట్ ఆన్సర్ అండి. వృక్ష శాస్త్రం అతనికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఒక వ్యక్తికి జంతువుల ప్రవర్తన గురించి తెలుసుకోవాలని ఉంది. అతను ఏ శాస్త్రాన్ని అధ్యయనం చేయాలి? ఒక వ్యక్తి జంతువుల ప్రవర్తన గురించి అధ్యయనం చేయాలని ఉంది. అతనికి ఏ శాస్త్రం గురించి అధ్యయనం చేయాలి? వృక్ష శాస్త్రము, ఆప్షన్ బి జంతు శాస్త్రము, ఆప్షన్ సి ఖగోళ శాస్త్రము, ఆప్షన్ డి భూగర్భ శాస్త్రము. జంతువుల ప్రవర్తన గురించి తెలుసుకోవాలంటే ఏ శాస్త్రాన్ని చదవాలి? రైట్ ఆన్సర్ అండి ఆప్షన్ బి జంతు శాస్త్రం. అంటే జంతు ప్రవర్తన అనేది జంతు శాస్త్రానికి సంబంధించింది. ఒకవేళ అట్లా కాకుండా జంతు ప్రవర్తన అయితే యానిమల్ బిహేవియర్ అనేటటువంటి ఆప్షన్ ఉన్నా కానీ దాన్ని మనం పెట్టుకోవచ్చు. ఇథాలజీ అనేది కూడా దానికి సంబంధించింది. ఇథాలజీ అనేది స్టడీ ఆఫ్ యానిమల్ బిహేవియర్. జంతు ప్రవర్తనకు సంబంధించినటువంటి దాన్ని ఇథాలజీ అని అంటారు. సో కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఆప్షన్ బట్టి మనం పెట్టుకోవాలి జంతు శాస్త్రం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14. పురాతన భారతదేశంలో వైద్యం గురించి తెలుసుకోవడానికి ఏ శాస్త్రవేత్తలు రచనలు ఉపయోగపడ్డాయి? పురాతన కాలంలో భారతదేశంలో వైద్యం గురించి తెలుసుకోవడానికి ఏ శాస్త్రవేత్తల రచనలు ఉపయోగపడ్డాయి? అరిస్టాటిల్, ఆప్షన్ బి లామార్క్, ఆప్షన్ సి చరకుడు సుశ్రుతుడు, ఆప్షన్ డి గెలీలియో. పురాతన భారతదేశంలో వైద్యం గురించి తెలుసుకోవడానికి ఏ శాస్త్రవేత్తల యొక్క పరిశోధనలు ఉపయోగపడ్డాయి? అరిస్టాటిల్, లామార్క్, చరకుడు సుశ్రుతుడు మరియు ఆప్షన్ డి గెలీలియో. ఓకే, రైట్ ఆన్సర్ అంటే దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి చరకుడు సుశ్రుతుడు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15. శిలాజాలని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? శిలాజాలని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? అరిస్టాటిల్, ఆప్షన్ బి హిప్పోక్రేట్స్, ఆప్షన్ సి జోన్ ఫోన్స్, ఆప్షన్ డి షైన్లీ. ఆప్షన్ ఏ అరిస్టాటిల్, ఆప్షన్ బి హిప్పోక్రేటిస్, ఆప్షన్ సి జోన్ ఫోన్స్, ఆప్షన్ డి స్లైన్లీ. ఓకే, రైట్ ఆన్సర్ అండి. శిలాజాల గురించి కనుక్కున్నటువంటి శాస్త్రవేత్త మొట్టమొదటిసారిగా 6వ శతాబ్దంలో మనకి శిలాజాల గురించి కనుక్కున్నటువంటి శాస్త్రవేత్త జోన్ ఫోన్స్. గుర్తుపెట్టుకోండి, జోన్ ఫోన్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16. వృక్షాల గురించి 500 జాతులను వివరించినటువంటి శాస్త్రవేత్త ఎవరు? వృక్షాలలో సుమారుగా 500 వృక్ష జాతుల గురించి వివరించినటువంటి శాస్త్రవేత్త ఎవరు? ఆప్షన్ ఏ గ్యాలాన్, ఆప్షన్ బి థియోఫాస్టస్, ఆప్షన్ సి లిన్నేయస్, ఆప్షన్ డి హార్వే. ఓకే, రైట్ ఆన్సర్ అండి. దీనికి సరైన సమాధానము రియోఫాస్ట్రిన్ సరైన సమాధానం. ఓకే, థియోఫాస్టస్ అనేటటువంటిది మనకి తెలిసింది. రియోఫాస్ట్రిన్ అనేటటువంటిది బుక్ లో ఉందండి మనకి. అయితే థియోఫాస్ట్రిన్ అనేటటువంటిది మనకి ఎక్కువగా ఇతని గురించి తెలిసింది. చూద్దాం మరి తర్వాత దీని గురించి. నెక్స్ట్, రక్త ప్రసరణ గురించి పూర్తి రుజువుతో వివరించింది ఎవరు?
రక్త ప్రసరణ గురించి పూర్తి రుజువులతో వివరించినటువంటి శాస్త్రవేత్త ఎవరు? లీవెన్ హాక్, రాబర్ట్ హుక్, విలియం హార్వే, వెసాలియస్. ఓకే, రైట్ ఆన్సర్ అండి విలియం హార్వే. రక్త ప్రసరణ వ్యవస్థ గురించి వివరించినటువంటి శాస్త్రవేత్త విలియం హార్వే. వృక్షాల్లో 500 రకాలైనటువంటి వృక్ష జాతుల గురించి వివరించింది థియోఫాస్ట్రిస్. ఇతను ఫాదర్ ఆఫ్ బయాలజీ అని చెప్తారు. దీంట్లో మరి రియోఫాస్ట్రన్ అనేటటువంటిది ఉంది కాబట్టి మ్యాక్సిమం అది థియోఫాస్ట్రిస్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, కణాన్ని కనిపెట్టినటువంటి శాస్త్రవేత్త ఎవరు? కణాన్ని కనిపెట్టినటువంటి శాస్త్రవేత్త ఎవరు? ఆప్షన్ ఏ లీవెన్ హాక్, ఆప్షన్ బి రాబర్ట్ హుక్, ఆప్షన్ సి లిన్నేయస్, ఆప్షన్ డి వాన్ హేలర్. కణాల్ని కనిపెట్టిన శాస్త్రవేత్త ఎవరు? లీవెన్ హాక్, రాబర్ట్ హుక్, లిన్నేయస్, వాన్ హేలర్. మీకు రైట్ ఆన్సర్ అండి ఆప్షన్ బి రాబర్ట్ హుక్. కణాన్ని కనిపెట్టింది రాబర్ట్ హుక్. ఓక్ చెట్లో ఉన్నటువంటి బెరడుని అతను పరిశీలించి దాంట్లో ఉన్నటువంటి కణాలన్నీ కూడా ఖాళీగా ఉన్నటువంటి తేనె తొట్టిలో ఉన్నటువంటి గదుల్లాగా ఉంటాయనే విషయాన్ని చెప్పడం జరిగింది. దీనికి సరైన సమాధానము రాబర్ట్ హుక్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19, ద్వినామీకరణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? ద్వినామీకరణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? ఆప్షన్ ఏ గ్యాలాన్, ఆప్షన్ బి వెసాలియస్, ఆప్షన్ సి లిన్నేయస్, ఆప్షన్ డి థియోఫాస్ట్రన్. ద్వినామీకరణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? గ్యాలాన్, వెసాలియన్, లిన్నేయస్, థియోఫాస్ట్రన్. మీకు రైట్ ఆన్సర్ అండి ఆప్షన్ సి లిన్నేయస్. కరోలస్ లిన్నేయస్ ద్వినామీకరణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. సో ఇతనే శాస్త్రీయ రెండు పదాలతో కూడినటువంటి శాస్త్రీయ నామాన్ని కూడా రూపొందించడం జరిగింది, కరోలస్ లిన్నేయస్. రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20, ఈ క్రింది వాటిలో ఎవరు సూక్ష్మజీవుల గురించి అధ్యయనం చేయలేదు? ఇక్కడ 4 శాస్త్రవేత్తల పేర్లు ఇవ్వడం జరిగిందండి. వీళ్లలో ఎవరు సూక్ష్మజీవుల గురించి అధ్యయనం చేయలేదు? ఆప్షన్ ఏ లీవెన్ హాక్, ఆప్షన్ బి రాబర్ట్ హుక్, ఆప్షన్ సి హార్వే, ఆప్షన్ డి వాన్ హేలర్. దీనికి రైట్ ఆన్సర్, దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి విలియం హార్వే. సో విలియం హార్వే రక్త ప్రసరణ గురించి అధ్యయనం చేశాడు కాబట్టి అతను సూక్ష్మజీవుల గురించి అధ్యయనం చేయలేదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21, ఈ క్రింది వాటిలో ఎవరు జంతువుల ఛేదనాల ద్వారా అంతర్నిర్మాణాన్ని గురించి రాయలేదు? అంటే జంతువుల ఛేదనం ద్వారా అంతర్నిర్మాణాన్ని వివరించినటువంటి శాస్త్రవేత్త ఎవరు? ఆప్షన్ ఏ గ్యాలాన్, ఆప్షన్ బి థియోఫాస్ట్రస్, ఆప్షన్ సి స్లైనీ, ఆప్షన్ డి వాన్ హేలర్. సో దీనికి సరైన సమాధానం రైట్ ఆన్సర్ అండి ఆప్షన్ బి థియోఫాస్ట్రన్. ఇతను జంతువుల ఛేదనాల ద్వారా అంతర్నిర్మాణాన్ని వివరించలేదు. స్లైనీ, ఎల్బర్ట్, తర్వాత గ్యాలాను, సో వీళ్ళు ముగ్గురు కూడా ఏం చేశారు, జంతువుల్ని డిసెక్షన్ ద్వారా వాళ్ళు అంతర్నిర్మాణాన్ని వివరించడం జరిగింది. కానీ థియోఫాస్ట్రన్ మొక్కలకు సంబంధించినటువంటి శాస్త్రవేత్త. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అండి. క్వశ్చన్ నెంబర్ 22, ఒక కొత్త రకం మొక్కను వర్గీకరించడానికి ఏ శాస్త్రవేత్త యొక్క నామీకరణ విధానం ఉపయోగపడుతుంది? ఒక కొత్త మొక్కను వర్గీకరించడానికి ఏ శాస్త్రవేత్త యొక్క నామీకరణ విధానం ఉపయోగపడుతుంది? ఒక కొత్త మొక్కని వర్గీకరించడానికి ఏ శాస్త్రవేత్త యొక్క నామీకరణ ఉపయోగపడుతుంది? ఆప్షన్ ఏ హార్వే, ఆప్షన్ బి రాబర్ట్ హుక్, ఆప్షన్ సి లిన్నేయస్, ఆప్షన్ సి లిన్నేయస్, ఆప్షన్ డి లీవెన్ హాక్. ఓకే, రైట్ ఆన్సర్ అండి లిన్నేయస్. లిన్నేయస్ కి సంబంధించింది సరైన సమాధానం. ఒక వైద్యుడు రక్త ప్రసరణ గురించి తెలుసుకోవడానికి ఏ శాస్త్రవేత్త యొక్క పరిశోధనలు ఉపయోగపడతాయి? ఒక వైద్యుడు రక్త ప్రసరణ వ్యవస్థ గురించి తెలుసుకోవడానికి ఎవరి పరిశోధనలు ఉపయోగపడతాయి?
ఆప్షన్ ఏ గ్యాలన్, ఆప్షన్ బి